అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసుపై స్పందించారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ఫేక్ వీడియోపై గత నెల 27న ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. తాము ఆల్రెడీ అరెస్ట్ చేశాక ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నానని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను అఫీషియల్ గానే ఇచ్చామని తెలిపారు. మార్ఫింగ్ వీడియో ఎక్కడ క్రియేట్ చేశారు అనేది తెలుసుకోవడానికి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియోను పంపామని త్వరలోనే తెలుస్తుందన్నారు సిపి శ్రీనివాస్ రెడ్డి. The case is under investigation. I thought you will ask this also. Case is under investigation. We have already arrested 5 people, produced before magistrate. Conditional bail తీసుకొని వచ్చారు వాళ్ళు. మాకు ట్విట్టర్ ద్వారా తెలిసిన సమాచారం ఎక్కడి నుంచి ఇది ఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇది మొత్తం స్ప్రెడ్ అయింది అనేది. మార్ఫింగ్ అనేది సైబర్ ఫోరెన్సిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది అందులో. విల్ హ్యావ్ టు ఫస్ట్ డూ దట్ అండ్ దెన్ విల్ అనెర్త్ దట్ ఫ్యాక్ట్. 27th of April, Hyderabad police registered immediately after a complaint was given by BJP party, I think functionaries. 27th night వాళ్ళు 26th night వాళ్ళు వచ్చారు. అయితే ఆ వీడియో ఇవ్వండి అన్నారు. అప్పటికి ఇంకా సోషల్ మీడియాలో రాలే కాబట్టి వీడియో ఇవ్వమంటే నెక్స్ట్ డే వచ్చి పెన్ డ్రైవ్ ఇస్తామన్నారు. వాళ్ళు రాలేదు, కానీ మేము కేసు కట్టాము. ఎందుకంటే ఎలక్షన్ టైం ఇది, కేసు కట్టాలి. మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేస్తాం, అన్నీ ఉంటాయి. కేసు కట్టిన తర్వాత ట్విట్టర్కి ఇమీడియట్గా మా డీసీపీ గారు, సైబర్ క్రైమ్ డీసీపీ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు, వారు ఇమీడియట్గా ట్విట్టర్ వాళ్ళ ఆఫీసర్ ద్వారా ట్విట్టర్కి రాశారు. ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోయింది కాబట్టి దే టేక్ టైం. 72 hours అయితే కానీ ఇవ్వమన్నారు. 72 hours అయినాక మళ్ళీ ఏదో క్వెరీ చేశారు. బట్ చివరకు పట్టుబట్టి వారు సాధించారు. అక్కడ నుంచి రిప్లై వచ్చింది. రిప్లైలో ఎస్ ఇక్కడ నుంచి మొదలైంది, ఇక్కడ ట్విట్టర్కి వచ్చింది, అక్కడ నుంచి స్ప్రెడ్ అయింది మొత్తం, మిగతా వైరల్ చేశారని వచ్చింది. దాని మీద 5 అరెస్టులు చేశాం మేము. ఢిల్లీ పోలీస్ వాళ్ళు నాకు తెలిసింది 28th రోజు బుక్ చేశారు వాళ్ళు. అంటే మరి ఇదే కంప్లైంటే వెళ్ళారా మాకు తెలియదు. ఇంకా మాకు అక్కడ 28th ఐటీ యాక్ట్ ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వస్తుంది కాబట్టి పెట్టవచ్చు, తప్పేం లేదు. కానీ నేనేమంటే సేమ్ కంటెంట్స్ కాబట్టి ఇప్పుడు మన అంటే ప్రయత్నం ఏంటంటే ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకుంటున్నాం. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దట్ అండ్ వీఆర్ ఇన్ సర్టన్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో దెర్ ఇస్ నో నీడ్ ఒకటే దాని మీద ఇద్దరు చేసి డివైడెడ్ ఎఫర్ట్స్ పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్న ఒక సమాచారం వారికి నేను వాళ్ళ డీసీపీ నన్ను కలిసినప్పుడు మొన్నటి రోజు చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు అడిగిన సమాచారం అయితే ఉందో, మీ క్రైమ్ నెంబర్ ఏంటి, అరెస్ట్ చేశారు కదంటే అవన్నీ వాళ్ళు అఫీషియల్గా లెటర్ ఇచ్చారు. అఫీషియల్గా మేము కూడా ఫర్నిష్ చేశాము. సో దెర్ ఈస్ నో నీడ్, అకార్డింగ్ టు మీ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఢిల్లీ పోలీస్ టు క్రియేట్ ఎనీ కన్ఫ్యూజన్ నౌ. అండ్ వీఆర్ డూయింగ్ ఇట్, వాట్ ఎవర్ వీ డూ విల్ షేర్ విత్ దెమ్. I mean, through proper channel, official channels.